సంగారెడ్డి జిల్లా ఆందోళన మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులపై జోగిపేట పోలీస్ స్టేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిని వీరమని ఫిర్యాదు చేసింది. ఇక రోజులుగా ప్రిన్సిపల్ శ్రీనివాసులు తనపై లైంగికంగా మానసికంగా ఉద్యోగ వేధింపులు చేస్తున్నాడంటూ ఆరోపణలు చేసింది. అయితే తాను 2015 నుండి కళాశాలలో జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నట్లు వీరమని చెప్పింది. ప్రిన్సిపల్ శ్రీనివాసులపై తగిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. ప్రిన్సిపల్ ఆఫ్ జీపీడబ్ల్యూ జోగిపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ జోగిపేట సార్. సో ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. మా ఇన్స్టిట్యూట్లో లెటర్ పెట్టాడు సార్. ఆ లెటర్ ఏంటంటే ఆయనకి డ్యూటీ పీరియడ్ కావాలని చెప్పేసి 2014 నుంచి 15 వరకు డ్యూటీ సర్టిఫికేట్ కావాలని పెట్టాడు సార్ లెటర్. అయితే ఆ లెటర్ పెట్టడంతో నేనేం చేశానంటే ఆ పీరియడ్లో నేను లేను సార్. నేను 2018 తర్వాత వచ్చాను. ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా డిసెంబర్ 2020లో నేను ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్గా ఛార్జ్ తీసుకున్నాను సార్. అయితే ఆ పీరియడ్ నేను లేను కాబట్టి నేను మా సూపరింటెండెంట్కి మార్క్ చేశాను సార్. అది ఇట్లా ఆ డీటెయిల్స్ ఏమైనా దొరికితే అవి అప్డేట్ చేసి ఇవ్వండి, ఆ సార్కి సబ్మిట్ చేద్దామని చెప్పి ఇచ్చాను సార్. ఇస్తే ఆ సూపరింటెండెంట్